హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ పంకిన్స్. వినాయక చవితి అయిపోయి చాలా రోజులయింది. బట్ ఇంకా మన వీడియోస్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశాక కంప్లీట్ అయ్యేదాకా గివ్ అప్ ఇవ్వకూడదు. లాస్ట్ ఇయర్ అయితే ఎంతో కష్టపడి రికార్డ్ చేసుకున్న వీడియోస్ అన్నీ వినాయక చవితి అయిపోయింది. నిమజ్జనం కూడా అయిపోయింది. ఇంకెవరు చూస్తారు వీడియోస్ అని చెప్పి పెట్టలేదు. సో ఈ ఇయర్ ఆ మిస్టేక్ చేయకుండా మేము ఎలా ఎంజాయ్ చేసామో మీతో కంప్లీట్ గా షేర్ చేసుకుంటాను. ఇదైతే లాస్ట్ ఇయర్ వినాయక చవితి గరిక పూజ అండి. అప్పుడు వర్షం లేదు కాబట్టి ఇలా ఫ్రీగా చేసుకున్నాము. ఇక నెక్స్ట్ 4th డే అయితే దీపారాధన. ఆల్రెడీ నవరాత్రుల్లో 3 days వీడియో చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించేశాను. తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేద్దామని చెప్పి పూలు, కొబ్బరి పీసులు అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. టైం అయితే 8:30 AM అయింది. అప్పటికే పనులు ఎవరికి కావు కదా. నేనైతే ఎలాగో ఫ్రెష్ అయ్యే ఉన్నాను కాబట్టి నేను చేసేసాను. ఈ వినాయక చవితి ఏంటో కానీ ఇంట్లో పనులు అస్సలు అవ్వవు. మిగతా పనులైనా ఎలాగోలా చేసుకోవచ్చు కానీ ఈ బట్టల విషయానికి వచ్చేసరికి ఒక లోడ్ మడిచేలోపే ఇంకొక లోడ్ రెడీగా ఉంటుంది. అందులో ఈసారి వర్షాలు బోనస్ మనకి. ఉతికిన బట్టలేమో ఆరవు, ఉతకాల్సిన బట్టలేమో తరగవు. మడత పెట్టడానికి మాత్రం అన్ని ఒకేసారి వస్తాయి. ఇక కొన్నైనా మడిచేద్దామని మడిచేసాక పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తున్నారు సర్దడానికి. ఈ 9 days ఇంతేనండి, ఇంట్లో పనులు అస్సలు అవ్వవు. దీనికి మీరు కూడా కనెక్ట్ అయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇక కింద అయితే దీపారాధన కోసం డిజైన్ వేస్తున్నారు. నా దగ్గర కొన్ని కలర్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళాను. డిజైన్స్ అయితే ఓంకారం, శివలింగం, స్వస్తిక్ గుర్తు వేశారు. వాటి చుట్టూ దీపాలు పెట్టాలి. హెల్ప్ చేయడానికి అయితే చాలా మంది వెళ్ళాము. అలా అందరం కలిసి సరదాగా కలర్స్ వేసాము. ఏదో చిన్న చిన్న ముగ్గులకైతే కలర్స్ వేయొచ్చు కానీ ఇంత పెద్ద డిజైన్ కి అయితే కలర్స్ వేయడం చాలా కష్టం. అది కూడా చేత్తో. టీ స్ట్రైనర్ తోనో ఏదైనా పెద్ద స్ట్రైనర్ తో వేసేస్తే చాలా ఈజీగా అయిపోయింది తర్వాత. కానీ చేత్తో వేసింది నిండుగా ఉంది. టీ స్ట్రైనర్ తో ఏంటంటే త్వరగా అయిపోతుంది కానీ లైట్ గా పడుతుంది. మొత్తానికి ఎలాగోలా కుస్తీలు పడి కంప్లీట్ చేసాము. నేను ఈ వీడియోస్లో అయితే లాస్ట్ ఇయర్వి ఈ ఇయర్వి మిక్స్ చేస్తున్నానండి. లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాము, ఈ ఇయర్ ఎలా చేసుకున్నాము అవి రెండు చూపిస్తాను. డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు కూడా. ఈ క్లిప్పింగ్స్ అయితే లాస్ట్ ఇయర్వి ఇలా కలర్స్ వేశారు. ఎంత కలర్స్ వేసినా వైట్ బార్డర్ వస్తేనే ఆ లుక్కే మారిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా దీపాలు చూస్తున్నారు కదా, చాలా తెచ్చారు. మార్నింగ్ నుంచి వాటన్నిటిని వాటర్లో నానబెట్టి ఇలా ఒత్తులు వేసి పెట్టారు. వీటి కింద ఆకులు వేసి డిజైన్ దగ్గర పెట్టేస్తారు వరుసగా. మార్నింగ్ అంతా మాకు ఇదే సరిపోయింది. చాలా పనండి ఇది మాత్రం. ఆయిల్ వేసేద్దాం అనుకున్నాం కానీ ఆయిల్ వేస్తే మళ్ళీ పోతుంది, పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ గందరగోళం అయ్యిద్ది అని చెప్పి ఆయిల్ వేయలేదు. డైరెక్ట్ గా ఇలా పెట్టేశాక వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, వరుసగా వేసేసుకుంటూ రావచ్చు. ఇక తర్వాత అయితే ఆ రోజు పూజలో ఎవరు కూర్చుంటారో వాళ్ళు కూర్చున్నాక వాళ్ళ పూజ అయిపోయాక వాళ్ళు వెలిగిస్తారనమాట దీపాలు. ఒక 2-3 వెలిగించాక తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ వెలిగిస్తారు ఒక్కొక్కటి. బట్ ఆ రోజు అయితే చాలా టెన్షన్ పడ్డాము పిల్లలతో. పిల్లలు ఎక్కడ కదిలిస్తారా, ఎక్కడ కాల్చుకుంటారా అని. ఈ డెకరేషన్ అండ్ వినాయకుడు లాస్ట్ ఇయర్ది. చూడండి ఎంత బాగుందో కదా. ఈ ఇయర్ అయితే నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే మన కాళ్ళు కీళ్ళు అన్ని పట్టేసాయి కదా. సో నీట్ గా ఇలా రెడీ అయ్యి డైరెక్ట్ గా 7:30కి వెళ్ళాను కిందకి. ఈ ఇయర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వైట్ కలర్ వేశారు. నాకైతే ఈ ఇయర్దే నచ్చిందండి. లుక్ అయితే చాలా బాగుంది, బ్రైట్ గా కనిపిస్తుంది. మీరు చూసారు కదా, మీకే ఇయర్ది నచ్చిందో, లాస్ట్ ఇయర్ది బాగుందా, ఇప్పుడుది బాగుందా ఒకసారి చెప్పండి కమెంట్ సెక్షన్ లో నాకు. సేమ్ యాజ్ యూజువల్ గా పూజలో కూర్చున్న వాళ్ళది కంప్లీట్ అయ్యాక మేమందరం ఇలా క్యాండిల్స్ తో దీపాలు వెలిగిస్తున్నాము. దీపం అయితే వెలిగించేశాను కానీ తర్వాత ఫోటో పోజ్ కి ఎంత కష్టపడ్డాను. నార్మల్ గా అయితే ఏదో దిగేదాన్ని కానీ ఇలా అందరి ముందులో పోజెస్ పెట్టాలి, స్మైల్ అంటే చాలా కష్టం అయిపోయింది. బట్ ఫొటోస్ కోసం ధైర్యం చేసి ఇలా క్యూట్ గా దిగాను. నా ఫీలింగ్ ఏంటంటే దీపావళికి ఫొటోస్ అవసరం లేదమ్మా, ఇదే పెట్టేసుకోవచ్చు స్టేటస్ గా అనిపించింది. ఇంకా మా కమిటీ మెంబర్స్ కూడా ఫొటోస్ దిగారు. ఇక మొత్తం వెలిగించేశాక లైట్స్ ఆపేశాక చూడండి ఎంత బాగుందో. ఈ దీపాలు ఇవన్నీ చూస్తుంటే ఏదో కార్తీక మాసం వచ్చేసింది అనిపించింది. అంత ప్రశాంతంగా భలే ఉంది. అపార్ట్మెంట్ మొత్తం కలకడలాడిపోయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు. చాలా బాగుంది కదా. ఇక తర్వాత అయితే టిఫిన్స్ ఉన్నాయి. టిఫిన్స్ తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. ఎందుకంటే దీపారాధన జరిగింది కదా. స్టేజ్ ఇదే అన్నమాట మాకు. పిల్లల్ని కంట్రోల్ చేయలేం కాబట్టి వాళ్ళైతే పంపించేసాము. ఇదైతే ముందు రోజు డాన్స్ వీడియో. లాస్ట్ బ్లాగ్ లో పాలాభిషేకం అని చెప్పాను కదా, ఆ రోజు డాన్స్ వీడియో. మా చిన్నోడి ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది. సో డాన్స్ సూపర్ గా వేసాడు.
ఇక నెక్స్ట్ డే అయితే మహానైవేద్యం. మహానైవేద్యం అంటే ఏం లేదండి. వినాయకుడికి ప్రసాదాలనమాట. ఎవరిష్టం వాళ్ళది 51 ప్రసాదాలు కానీ, 108 ప్రసాదాలు కానీ ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్స్ ఎక్కువ కాబట్టి 108 అనుకున్నాము. ప్రసాదాలంటే ఇవే చేయాలి అనేం లేదు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఏదైనా చేయొచ్చు అన్నారు. సో, నేనైతే కొబ్బరన్నం, ఇంకా గోధుమ రవ్వ కేసరి చేశాను. ఇవన్నీ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. అన్నీ సర్దేశారు. చూడండి ఎంత నిండుగా ఉందో. ఇదైతే లాస్ట్ ఇయర్ చేసిందండి. చాలా జరిగింది లాస్ట్ ఇయర్ అయితే. అండ్ అప్పుడే నాకు కొత్తగా అన్నమాట ఇలా చేసుకోవడం. నాకు తెలిసిన వినాయక చవితి ఏంటంటే పొద్దునంతా డెకరేషన్ చేయడం, అమ్మేమో వంటలు చేయడం, హడావిడిగా 12 కల్లా పూజ కంప్లీట్ చేసుకోవడం. టిఫిన్ లేకుండా 12:30కో, 1కో అందరం కలిసి భోజనం చేయడం. మధ్యాహ్నం కుదిరితే నిద్రపోవడం, లేకపోతే బయట తిరగడం. ఇంకా ఈవినింగ్ అయితే చెప్పక్కర్లేదు. అందరం కలిసి ఒక గ్యాంగ్‌లా ఫార్మ్ అయ్యి ఊర్లో ఉన్న బొమ్మలన్నీ చూసి మార్కులు ఇవ్వాలన్నమాట. ఒకదాన్ని మించి ఒక వెరైటీ ఉంటుంది. ఇక సాయంత్రానికి భోజనం కూడా పని లేదు. అక్కడ ఇక్కడ పెట్టిన ప్రసాదాలే సరిపోయేవి. బెస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ అక్షింతలు ఇస్తారు కదా ప్రతి బొమ్మ దగ్గర. అవి వినాయకుడికి చల్లడం చాలా బాగుండేది. విగ్రహాలు కూడా వెరైటీగా ఉండేది. నేను చూసినప్పుడైతే టీవీ9 వినాయకుడు అని చేశారండి. చాలా బావుంది. ఈటీవీ వినాయకుడు కూడా చేశారు. ఈటీవీ అనే షేప్‌లో. ఆ 2 మాత్రం బాగా గుర్తుండిపోయాయి నాకు. ఇదంతా 10 ఇయర్స్ బ్యాక్ స్కూల్ లైఫ్‌లో జరిగినవి. కాలేజ్‌కి వెళ్ళాక ఇంటికి రావడమే తక్కువ పండగలకి. ఎక్కువ హాలిడేస్ ఇస్తే తప్ప ఇంటికొచ్చేదాన్ని కాదు. సో, ఎన్నో రోజుల తర్వాత ఇలా చేసుకోవడం నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా ఇదైతే ఈ ఇయర్ అండి. ఈ ఇయర్ అయితే చాలా ప్రసాదాలొచ్చాయి. దాదాపు 150 దాకా చేశాము. చూడండి ఎంత నిండుగా ఉందో అసలు. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్‌కి కంపేర్ చేస్తే డబుల్ అయ్యాయి. ఇక నీట్‌గా అన్నీ సర్దేశాక ఒకవైపు పూజ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంకోవైపు మేము కూర్చున్నాము. ఎలాగో పూజ కంప్లీట్ అయ్యాక వినాయకుడికి సమర్పయామి అని చెప్పేసి మేమే గదా తినేది. సో, ఇవన్నీ పంచడం అందరికీ చేరాలి అనేది చాలా పెద్ద టాస్కు. ఇలా ప్రసాదంలాగా ప్రతిదీ ఒక ప్లేట్‌లో పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా ప్రసాదాలు పెట్టిన బౌల్స్ ఉంటాయి కదా! సిల్వర్ కోటింగ్ ప్లాస్టిక్‌వి. అవి కూడా ఒక్కొక్కటి ఇచ్చేసి మొత్తం సర్దేశాము. ఇక నెక్స్ట్ డే పూజ అయితే కుంకుమ పూజ అండి. క్లైమేట్ చూసారా ఎలా ఉందో? 4:00 నుంచే నల్లటి మబ్బులు పట్టేసి ఫుల్‌గా వర్షం పడింది. ఆ రోజు అపార్ట్మెంట్‌లో పానీపూరి బండిని పిలిపించారు. స్నాక్స్ లాగా ప్లాన్ చేశారు. బట్ నా పరిస్థితి చూడండి. వినాయక చవితి రోజు నుంచే మౌత్ అల్సర్ చిన్నగా స్టార్ట్ అయింది. అది పెరిగి పెద్దదయింది. పానీపూరి ఒకవైపు తినకుండా ఉండలేను. ఈ మౌత్ అల్సర్‌తో తినడం చాలా కష్టము. ఆ పొజిషన్ కూడా చూడండి. తినలేను, నవ్వలేను, ఏడవలేను అన్నట్టుంది పొజిషను. ఇక అది కంప్లీట్ అయ్యాక కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజ అయితే చాలా జరిగిందండి. ఈ క్లిప్పింగ్ అయితే లాస్ట్ ఇయర్‌దండి. లాస్ట్ ఇయర్ ఇలా కింద కూర్చొని చాలా చేసుకున్నాము. ఈ ఇయర్ మళ్ళీ కరెక్ట్‌గా ఆ రోజే వర్షం పడింది కాబట్టి చైర్‌లో కూర్చొని చేసుకోవాల్సొచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా మనశ్శాంతిగా చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే హడావుడైపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే ఈ ఇయర్ వీడియో అండి. కుర్చీలో కూర్చున్నారు చాలా వరకు. ఎందుకంటే కింద కార్పెట్స్ అన్నీ తడిచిపోయాయి. సో, ఇలా జరిగింది ఈ ఇయర్. ఈ ఇయర్ అయితే హడావుడి అవ్వడం వల్ల ఫోటోస్ కానీ ఏమీ తీసుకోలేదు. ఊరికే గౌరమ్మని మాత్రం ఫోటో తీసుకున్నాను. కుంకుమ పూజ చేసుకున్నట్టు గుర్తుగా. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉంటేనే బావుంటుంది వీడియో. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. లాస్ట్ ఇయర్ పిక్స్ యాడ్ చేస్తాను చూసేయండి.